మనం ఇలాన్ మస్క్ని తీసుకుందాం. అతని చాలా మంది ఎగతాళి చేస్తుంటారు, చాలా మంది అతని స్వరూపాన్ని భావజాలాన్ని తప్పుపడుతుంటారు. కానీ అతనిలోనే ఒక గొప్పతనం ఉంది. అదేంటంటే తను ఏదనుకుంటే అది ఏదో ఒక రోజు చేసేస్తాడు. నేను చాలాసార్లు అతని గురించి గమనించాను. 27 years అప్పుడే అతను చాలా విషయాల గురించి మాట్లాడాడు. అతనికి 27 సంవత్సరాల వయసు అప్పుడే. అదే ఇలాన్ మస్క్ ట్విట్టర్ మీద అతనికి మక్కువ ఎక్కువ. మంచో చెడో కష్టమో నష్టమో దాన్ని కొనేశాడు. అలానే ఇలాన్ మస్క్ ఇంటర్నెట్ ఆఫ్ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రపంచాన్ని ఏలబోతోంది, అలానే ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అని రాబోతున్నాయి, ఇవన్నీ ముందే చెప్పేశాడు. ఇవన్నీ కూడా ఇప్పుడు జరుగుతున్నాయి. ఇట్లా చాలా అంశాలు మనం చూస్తే ఎంత కఠినంగా మనతో మనం ఉంటే మనంతా ఫాస్ట్గా వెళ్ళగలం. నాకు చిన్నప్పుడు ఒక పుస్తకం అనమాట, స్టీఫెన్ హాకింగ్ మీద చదివాను. దానిలో ఒక మాట తెలుగులో చెప్తాను. తనువు మొండికేస్తే తల గదమాయిస్తుంది అని చెప్పి. అంటే మన శరీరం పనిచేయకపోయినా, శరీరంలో ఇంకా చాలే ఓపిక పోయింది అనిపించిన తల అంటే మన బ్రెయిన్ మనకు చెప్పాలి, మన మైండ్ సెట్ మనకు చెప్పాలి, లేదు మనం పోరాటం చేయాలి అని చెప్పి, మనం ఇక్కడతో ఆగకూడదు అని చెప్పి. లైఫ్ ఈజ్ ఆల్వేస్ స్ట్రగుల్. అసలు లైఫ్ అంటే మీనింగ్ ఏ స్ట్రగుల్ అనమాట. అంటే ఒక దాంతో మనం పోరాడి దాని సక్సెస్ అయినా ఫెయిల్యూర్ అయినా ఆ ఎక్స్పీరియన్స్ లైఫ్, ఆ మూమెంటే లైఫ్ అని నేను నమ్ముతాను. అలాంటప్పుడు మన మైండ్ సెట్ని చేంజ్ చేసుకుంటే సరిపోతుంది కదా. చుట్టూ ఉన్న పరిస్థితుల్ని, చుట్టూ ఉన్న వ్యక్తుల్ని, చుట్టూ ఉన్న అంశాల గురించి ఆలోచించకుండా ముందు మనం మన మైండ్ సెట్ని సెట్ చేసుకుంటే సరిపోతుంది.